అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ కుల వివక్ష అనేది చాలా కాలం క్రితం హిందూ మతంలో ఉండేదని చాలామంది పెద్దలు పోరాడారు. దానికి సంబంధించి ఎన్నో సంస్కరణలు చేశారు. ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చాక ఏ అయితే కుల వివక్ష చూపించే ఆ సంఘటనలు ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెడుతూ అందరికీ సమానమైన హక్కులతో రాజ్యాంగాన్ని రాసిచ్చారు. అయితే రాజ్యాంగం రాకముందు నిజంగానే ఎస్సీల మీద ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అనుకుందామంటే మైనారిటీ కూడా పక్కన పెడదాం. ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా 4 వర్గాలు ఉన్నాయండి. మన భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది 4 వర్గాల్లో ఏదో వర్గంలో ఉంటాడు. అయితే మైనారిటీలు కూడా ప్రత్యేకమైన వర్గం ఉంది, లేదా మైనారిటీలు కూడా ఇందులోనే ఉంటారు ఎక్కడో చోట. యాక్చువల్గా హిందూ మతం ప్రకారం ఓసీ బీసీ ఎస్టీ వీళ్ళ మీద వివక్ష లేదు. వీళ్ళకి ఆలయ ప్రవేశం నిషేధం లేదు. అంటే చదువుకోవడం కానీ అంటే బళ్ళలోకి గుళ్ళోకి రానివ్వకపోవటం, లేకపోతే ఊళ్ళోకి రానివ్వకపోవడం అనేది ఓసీల మీద బీసీల మీద లేదు. ఇక గిరిజనులు ఎక్కడో వాళ్ళు కొండల్లోనూ లేకపోతే అడవుల్లోనూ ఉండేవారు కాబట్టి అందరూ ఒకే తెగలు అక్కడ బతికాయి కాబట్టి వాళ్ళకు కూడా వివక్ష అంటే ఏంటో తెలియదు. అసలు వివక్ష అనుభవించిన వర్గం ఏదన్నా ఉందంటే ఎస్సీ. అంటరానితనం, ఊళ్ళోకి రానివ్వకపోవటం, మూతుకు ముంత ముడ్డుకు తాటాకు, బళ్ళలోకి రానివ్వకపోవటం, గుళ్ళోకి రానివ్వకపోవటం. ఎందుకంటే అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడు కూడా బయట ఉండి చదువుకున్నారు, మొన్న చదువుకున్నప్పుడు కూడా. ఇక ఒక 500 సంవత్సరాల క్రితం లేదా ఒక 1000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఊహించండి. తీవ్రంగా వివక్ష ఎదుర్కొన్నారు. అంటే అది మతం చెప్పలేదు, కానీ అప్పుడున్న ప్రజలు, అప్పుడున్న కొద్దిమంది పెత్తందారులు వీళ్ళు అంటరాని వీళ్ళు అసలు గుళ్ళోకి బళ్ళలోకి రానివ్వకండి అన్నారు. సరే, ఆ వివక్షతో కరెక్ట్గా ఇక్కడికి మిషనరీస్ ఎంటర్ అయ్యారు. బ్రిటిషులతో పాటు మిషనరీస్ కూడా భారతదేశానికి వచ్చి ఎవరైతే ఈ ఊర్లో, ఇప్పుడు వీళ్ళు ఊర్లోనే ఉండరండి ఎస్టీలు, ఇక ఓసీలతో బీసీలతో ఊరు చివర ఎస్సీలు ఉండేవారు. వీళ్ళ దారుణమైన పరిస్థితి చూసిన ఆ మిషనరీస్ ఏం చేశారంటే వీళ్ళు గుళ్ళోకి రానివ్వట్లేదు, బళ్ళలోకి రానివ్వట్లేదు కాబట్టి వీళ్ళకి చదువు చెప్పాలి, వీళ్ళకి వైద్యం అందించాలి. నిజానికి అప్పుడు ఎవరైనా ఎస్సీ కాలనీల్లో ప్రసవం జరగాలంటే, డెలివరీ జరగాలంటే కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేకపోవటం వల్ల చాలామంది ప్రసవ సమయంలో చచ్చిపోయేవారటండి ఎస్సీ ఆడవాళ్ళు. క్షవరం చేయడానికి కూడా బార్బర్ రాని పరిస్థితిలో ఎవరికి వాళ్ళే స్వయంగా క్షవరం చేసుకుని బొర్లుగా జుట్లు వేసుకుని తిరిగేవారట. అంత దౌర్భాగ్యం, అంత దారుణమైన వివక్ష అనిపించే టైంలో క్రిస్టియానిటీ ఎంటర్ అయింది భారతదేశంలోకి. మిషనరీస్ ద్వారా, బ్రిటిష్ వాళ్ళ ద్వారా కాదు. ఈ ఎంటర్ అయిన క్రిస్టియానిటీ ఏం చేసిందంటే, మిషనరీస్ ఏం చేశారంటే వాళ్ళకి చదువు చెప్పారు, ఎస్సీలకి దగ్గర చేర్చుకున్నారు, చదువు చెప్పారు, వాళ్ళకి వైద్యం అందించారు. ఎందుకంటే మిషనరీ హాస్పిటల్ చాలా ఉంటాయి. ఇప్పుడు మదర్ తెరీసా గారు ఎగ్జాంపుల్. మిషనరీ స్కూల్స్ చాలా స్కూల్స్ ఉంటాయి, అందులో వీళ్ళందరికీ చదువు చెప్పారు. చదువు చెప్పడంతో పాటు ఆలయానికి రానివ్వట్లేదు కాబట్టి చర్చిలు కట్టి, ఇదిగో ఈ చర్చిలో ప్రార్థన చేసుకోండి అంటే గుళ్ళోకి బళ్ళోకి అలాగే వైద్యం అందించిన మతం అప్పట్లో మొట్టమొదటగా క్రిస్టియానిటీ అందించిందండి. సో చాలామంది ఎస్సీస్లో నుంచి చాలామంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు ఆలోచించిన పెద్దలు సరిగ్గా రాజ్యాంగం అమలైపోవటం, రాజ్యాంగం 1949 నవంబర్ 26న అంబేద్కర్ గారు రాసి అందజేసిన తర్వాత అప్పుడున్న పెద్దలు ఇలా ఉంటే కనుక ఎస్సీలు అందరూ మతం మారిపోతున్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు అంబేద్కర్ గారు రాశారు కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇలా పొందాలంటే ఇలా మతం మారకూడదు, ఏ మతంలోకి వెళ్ళకూడదు, సిక్కులోకి వెళ్ళకూడదు, బుద్ధిస్టులోకి వెళ్ళకూడదు, ఇస్లాంలోకి వెళ్ళకూడదు, క్రిస్టియానిటీలోకి వెళ్ళకూడదు, ఓన్లీ హిందూగా ఉంటే తప్ప వీళ్ళకి రిజర్వేషన్లు వర్తించమని 1950లో ఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. చాలామంది అంటున్నారు ఇప్పుడు అది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఉంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎందుకు ఇస్తారు? 1950లో ఇచ్చారు ఆర్డర్. అది మతం మారడానికి వీల్లేదు అని. ఎందుకు మారడానికి వీల్లేదంటే వీళ్ళే ఎక్కువ మారుతున్నారు, ఎందుకంటే వాళ్ళని ఆలయాల్లోకి రానివ్వలేదు కాబట్టి. మీరు చూడండి, ఇక్కడ చూడండి, న్యూఢిల్లీ ఫ్రైడే ఆగస్ట్ 11, 1950, 1950. కానీ యాక్చువల్గా మన రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 1950 జనవరి 26న వచ్చింది. అందుకే రిపబ్లిక్ డే అయింది జనవరి 26. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటికే మతం మారిన ఎస్సీకి రిజర్వేషన్ లేదు అనేది ఆ రాజ్యాంగంలో లేదండి, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో లేదు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఇక 1950 ఆగస్టు 11వ తారీఖున ఇదిగో ఈ ఆర్డర్ ఇచ్చారు రాష్ట్రపతి గారితో. రాష్ట్రపతి గారు ఇచ్చిన, బాబు రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఆర్డర్లో ఉంది, ఇది రాజ్యాంగంలో లేదండి. ఈ ఆర్డర్ కావాలంటే ఇమీడియట్గా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ జీవో లాంటిది, అప్పుడు ఇచ్చాడు ఆయన, అది కాదనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు, అంత సింపుల్. ఇది రాజ్యాంగంలో సవరణ చేయాల్సిన పని లేదండి. ఒకసారి ఆలోచించండి. ఏమంటే ఇది ఓన్లీ ఎస్సీలకే, మళ్ళీ ఎస్టీలకు కూడా లేదు ఈ రూలు.
ఎస్టీ ఆర్డర్ ఉందండి. ఇది కూడా 1950 సెప్టెంబర్ 6ని ఇచ్చారు. ఇక్కడ ఏ మతానికి చెందిన ఎస్టీ అయినా కానీ ఎస్టీయే. నువ్వు బుద్ధిస్ట్గా ఉంటావా, సిక్కుగా ఉంటావా, మరొకటిగా ఉంటావా, నువ్వు ఎవరన్నా సరే నువ్వు ఎస్టీవే, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నీకు వస్తాయనేది ఈ ఆర్డర్ సారాంశం. ఇది అన్యాయం కాదండి? ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు చాలామంది క్రిస్టియన్ ప్రజలను అడుగుతున్నాను, క్రిస్టియన్గా మారిన ఏ మతంలోకి మారినా సరే రిజర్వేషన్ లేదని ఆర్డర్ 1950 ఆగస్టు 11లో పెడితే సిక్కు మత పెద్దలు మా మతంలోకి వచ్చిన దళితులకు హక్కులు ఎలా నిరాకరిస్తారా మీరు, మాతో పెట్టుకుంటే కనుక మామూలుగా ఉండదని చెప్పి వాళ్ళు పోరాడడం వల్ల సిక్కులకి రాజ్యాంగం ఇచ్చే ఫలాలు అందించారు. సిక్కులు కూడా ఆ ఎస్సీ కేటగిరీలో ఉండే ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి దొరుకుతాయి. హిందూ కాదు సిక్ అంటే, హిందూ కాకుండా ఏ మతంలోకి వెళ్ళినా లేదనేది ఆ ఆర్డర్ సారాంశం. అయితే తర్వాత కొన్ని రోజులకు బుద్ధిస్టు పెద్దలు, మత పెద్దలు వాళ్ళ ఫైట్ ఫలితంగా బుద్ధిస్టులకు కూడా పోగొట్టుకున్న హక్కులు మళ్ళీ తిరిగి ఇవ్వబడ్డాయి. మరి క్రిస్టియానిటీలో ఉన్న పెద్దలు ఎంతమంది పోరాడారండి మీ చర్చిలకు వచ్చే ఎస్సీస్ కోసం? అదేంటి మా చర్చికి రావడం వల్ల వీళ్ళ హక్కులు దూరం చేస్తున్నారా, ఎలా చేస్తారా మీరు అని చెప్పి ఎంతమంది ఫైట్ చేశారు, ఎంతమంది క్వశ్చన్ చేశారు గవర్నమెంట్ని? అంటే మీ చర్చిలకు వచ్చే ఎస్సీల యొక్క హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? నాలాంటి వాళ్ళే పోరాడాలా దానికి? మీకు ఏదైనా ఇబ్బంది పర్సనల్గా వస్తే మీరు పోరాటం చేస్తారు తప్ప మీ చర్చికి వచ్చే ఒక సామాన్య విశ్వాసులు వాళ్ళు పడే అవమానాలు కానీ వాళ్ళు పడే బాధలు కానీ మీరు పట్టించుకోరా? అయితే కేవలం మతం మార్పిడి వల్లనే వీళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులను వీళ్ళకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా మెసేజ్ పంపించడం కోసం మరొక తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఇప్పుడు చాలామంది విమర్శించేవాళ్ళు అందరూ జగన్ గారి పార్టీలో ఉన్నవాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆయన ఏమన్నాడు చూపిస్తున్నానండి. ఆయన ఒప్పుకున్నాడు అది అన్యాయం. అది మతం మారాడనగా ఒకే ఒక కారణంతో ఎస్సీలు బెనిఫిట్ వాళ్ళకి దూరం చేయడం ఏంటి? అది బీసీలకు లేదు, ఎస్టీలకు లేదు, ఓసీలకు లేదు. అందరూ ఎవరి కులానుకున్న ఇప్పుడు కాపునేస్తం అని ఉందండి. కాపునేస్తం అంటే క్రిస్టియన్లో ఉన్న కాపులకు కూడా వచ్చింది. అలాగే బీసీలకు సంబంధించి కొన్ని పథకాలు ఉంటాయి, బీసీలో ఉన్న క్రిస్టియన్స్ కూడా అందుతాయి. ఎస్టీలకి గిరిజనులకి రిజర్వేషన్లు ఉన్నాయి, అవి గిరిజనుల్లో ఉన్న క్రిస్టియన్స్ కూడా అందుతాయి. అరే ఒక ఎస్సీలకి ఏంటండి ప్రాబ్లం అని అడిగే ఒక్క నాదులు లేడు. మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం ఇది. మేము ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది కూడా అందుకే. కొంచెం రాజకీయంగా ఏదైనా పలుకుబడి ఉంటే పెద్దలతో మాట్లాడామంటే మీరు చెప్పిందే కదా, దయచేసి అది చెయ్యండి, మాకు ఇలాగ ఇబ్బంది అవుతుందండి అని. ఆ బీసీసీ అనే దాని గురించి ఉన్న ఇబ్బందులు కూడా చెప్తాను ఇప్పుడు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. క్రైస్తవులపై దాడికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ సంఘాల ఆధ్వర్యంలో నాంపల్లి లలిత కళా తోరణంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్కువ చూపించలేండి, ఎందుకంటే టైం వేస్ట్ కదా. కేసీఆర్ కూడా అన్నారన్నమాట, అది ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించడం సహా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టగా భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు కూడా మద్దతు ప్రకటించారు. అవును, ఎస్సీలకి అది బీసీసీ అనేది ఎస్సీలకి మాత్రం ఉండటం తప్పు అని చెప్పి బీజేపీ అన్నారు, టీడీపీ వాళ్ళు అన్నారు, వైసీపీ అన్నారు, టీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అంటుంది, దేశం మొత్తం అంటుంది అది అన్యాయం అని. అయితే బీసీసీ అనే విషయం మీద మాత్రం మళ్ళీ ఒకసారి మేము మాట్లాడడం మొదలు పెడతాం. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం, తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం. మీరు చెప్పిన మాటే కదా, మేము చాలా అవమానాలు పడుతున్నామండి, అవకాశాలకు దూరం అయిపోతున్నాం, చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దాడులు జరిగినా కానీ అవతల మీద కనీసం కేసులు కూడా అవ్వట్లేదు, ఫాల్స్ కేసు అని తీసేస్తున్నారు. కొట్టేటప్పుడు ఆడు ఎస్సీ ఓడేనే కొడతారు, అటాక్ జరిగేటప్పుడు ఆడు ఎస్సీ ఓడేనే జరుగుతుంది. కానీ కేసు దగ్గరికి వెళ్ళి శిక్ష పడేటప్పుడు మాత్రం ఆడు ఎస్సీ కాదు, ఆడు చర్చికి వెళ్తాడు కాబట్టి ఆయన్ని కొట్టినా చంపినా గుండు గీసినా అసలు కేసే లేదన్నట్టు తీసిపారుతున్నారండి. చాలా అన్యాయం అండి ఇది. దీని మీద మాట్లాడండి. ఇది తరతరాలుగా 70 సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీకి వెన్నుముగ్గా నిలబడిన దళిత సమాజాన్ని వెన్ను విరిచేస్తున్న రూల్ ఇది. దాని మీద మాట్లాడండి పాస్టర్ సార్.